హైదరాబాద్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణమాస తొలి శుక్రవారంతో పాటు నాగుల పంచమి కూడా కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఎంతో ప్రత్యేకమైన ఈ రెండు ఒకటే రోజున రావడంతో తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాస మొదటి శుక్రవారానికి నాగుల పంచమి సైతం తోడవడంతో హైదరాబాద్ నగరంలోని ఆలయాలు తెల్లవారుజాము నుంచే కిటకిటలాడే. మహిళలు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ బొల్లారంలోని తిరుమలగిరి నాగదేవత దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దేవాలయంగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఏడాదికొకసారి ఇక్కడి నాగదేవతను దర్శనం చేసుకుంటే నాగదోషం పోతుందని, సంతానం లేని వాళ్లు ఈ గుడికి వచ్చి పాలు పోస్తే పిల్లలు పుడతారని, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే ఇక్కడ పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అటు మాదాపూర్లోని ఆలయాలు కూడా భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి నాగదేవత పుట్టలు, విగ్రహాలను దర్శించుకున్నారు. పవిత్ర శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిన నాగపంచమిని పురస్కరించుకుని మహిళలు ఉదయమే నూతన వస్త్రాలు ధరించి నాగదేవతలకు పాలు పోసి పళ్ళు, పలహారాలు, పువ్వులు సమర్పించారు. సుఖ సంతోషాలు ప్రసాదించాలని నాగదేవతలను వేడుకున్నారు. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి ఇలా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ నాగుల పంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కాలనీలో పాము పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి నైవేద్యంగా సమర్పించారు. ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళలు పాము పుట్ట వద్ద తమ మొక్కులను చెల్లించుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాగపంచమి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాస తొలి శుక్రవారం నాగుల పంచమి ఒకే రోజు కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివాలయాలు, నాగదేవత ఆలయాలు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే నాగదేవతలను దర్శించుకుని పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమ వేసి పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.